వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. వారిలో ఏ దేవుడి నామాన్ని స్మరిస్తే ఏ ఫలితం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1. కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం అవుతాయి. 2. దామోదరుణ్ణి జపిస్తే బంధముల నుంచి విముక్తి లభిస్తుంది. 3. నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమసిపోతాయి. 4. మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. 5. ఆచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. 6. నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం అవుతుంది. అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది. 7. గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. 8. శ్రీ లక్ష్మీనారాయణలను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకలాడుతుంది. 9. సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది. 10. జగన్నాథ అని స్మరిస్తే సర్వభయాలు తీరి ప్రశాంతత వస్తుంది. 11. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగుతాయి. 12. శివ శివ అని స్మరిస్తే సకలము దరిచేరుతాయి. 13. ఓం నమః శివాయ అనే మంత్రంలో న, మ, శి, వా, య అనే 5 అక్షరాలున్నాయి. ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు, అగ్ని, గాలి, విశ్వాన్ని సూచిస్తాయి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధ భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది. 14. ఏ నామం పలికినా ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతారు అనుకోవడం పొరపాటు. శ్రీరామ అనే నామం స్మరిస్తే 6 దేవతలు పలుకుతారంట. 1. రామ అంటే రాముడు పలుకుతారు అని తెలిసిందే. 2. రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ హనుమంతుడే. 3. శ్రీ అంటే మహాలక్ష్మి. 4. రా అంటే విష్ణువు ఓం నమో నారాయణాయ అనే నామంలో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు. 5. మా అంటే శివుడు ఓం నమః శివాయ అనే నామంలో నుంచి మా అనే జీవ అక్షరం తీసుకున్నారు. 6. శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం నాకు కావాలి అన్నదట. అప్పుడు శివుడు ఇలా అన్నారు, ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పఠిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని చెపితే అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించింది అట. మరి రామ అన్నప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది కదా. రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతి ఒక్క నామం పలికితే 6 దేవతలు వచ్చి ఆశీర్వదించగలరని గమనించండి. శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాము. మన ఈ మానవ జన్మను తరించుదాము. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.